నమస్కారములు. పొడుపు కథల పరిచయం. తెలుగు సాహిత్యంలోనే పొడుపు కథలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. వినేవారి నుండి సమాధానం రాబట్టడంలోనే దీని యొక్క చమత్కారం దాగి ఉంది. నిజంగా ఒక ఆటలాగా ఉంటుంది ఈ పొడుపు కథల యొక్క ఆట. ఈ ఆట చాలా గమ్మత్తుగా ఉంటుంది కదూ. వృత్తులకు సంబంధించిన 3 పొడుపు కథలు. వీటికి సమాధానం వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే. చలిలేక నిప్పులో కాలేవాడు, తాపం లేక చెరువులో నానేవాడు, బతికుండి గోతిలో కూర్చొనేవాడు, ఇంటి వెనక కుప్ప వేసి కుప్పకు నిప్పు పెట్టి కుప్ప కాలిపోతే అప్పు తీరిపోయే, దాని పేరేమి? ఆరాజు కూతురు అధిక సక్కనిదంట, గోరంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసిందంట. మీకు ఆన్సర్ వస్తే తప్పకుండా వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ధన్యవాదములు.